సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఆల్ట్ కే అని ప్రెస్ చేసి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఉన్న కంపెనీ దాన్ని మనం షట్ డౌన్ చేసి సో ఇక్కడ కొత్త కంపెనీని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్చేస్ ఆర్డర్ అండ్ సేల్స్ ఆర్డర్ ఇక్కడ మనం ఏం చేయాలంటే అకౌంట్స్, ఇన్వెంటరీస్, ట్యాక్సేషన్ అనేది మనం నో అని ఇవ్వాలి. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక సిస్టమేటిక్గా ఒక సమ్ టైప్ లాగా మనం క్రియేషన్ చేయాలనుకున్నాం కాబట్టి సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఓకే, సో ఇక్కడ నేను బిజినెస్ని ఒక 50 lakhsతో స్టార్ట్ చేస్తున్నాను. సో కాబట్టి ఇది ఏమవుతుంది, మనకి ఒక ఓచర్ ఎంట్రీ తీసుకొని ఇందులో ఏం చేస్తాం మనం F6 అంటే రిసిప్ట్ ఓచర్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే మనం Ctrl+H కొట్టామనుకోండి. సో ఇక్కడ నేను సింగిల్ ఎంట్రీ పెట్టుకుంటే సో ఇక్కడ ఏం చేస్తాం మనం క్యాష్ అని రాసుకొని ఇక్కడ Alt+C అని చెప్పి ఇక్కడ నేను క్యాపిటల్ అని చెప్పి అండర్ మనం క్యాపిటల్ అకౌంట్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక 50 lakhs మనం బిజినెస్లోకి వచ్చినట్లాగా రికార్డ్స్ని మనం చేస్తున్నాము. సో అట్లాగే ఇక్కడ నాకు నెక్స్ట్కి వచ్చేసరికి డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 25 lakhs. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం కాంట్రా వోచర్కి వచ్చి సో కాంట్రా వోచర్లో ఇక్కడ Alt+C అని చెప్పి ఇక్కడ నేను బ్యాంక్ అండర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తాను క్యాష్ అని చెప్పి ఒక 25 lakhs అనేది మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇట్లాగా క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజెస్ బిల్డింగ్ అని చెప్పేసి 85,000. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం పేమెంట్ అవుతుకి వచ్చేసి ఇక్కడ క్యాష్ అని చెప్పి ఇక్కడ బిల్డింగ్ అని చెప్పి ఇదేమో మనకి ఫిక్స్డ్ అసెట్ అని చెప్పి సో ఇక్కడ ఏం చేస్తాం మనం 85,000 అనేది మనం ఇక్కడ ఇస్తాం. అలాగే నెక్స్ట్ వన్ పర్చేజెస్ ఎక్విప్మెంట్ పర్చేస్ ఎక్విప్మెంట్ 95,000. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం
క్యాష్ అని చెప్పి ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి సో ఎక్విప్మెంట్ అనేది కూడా ఫిక్స్డ్ అసెట్లోకి తీసుకొని ఇక్కడ మనం 95,000 అనేది ఇక్కడ రాసుకుంటున్నాం. ఓకే, అలాగే ఇక్కడ పర్చేజెస్ ఫర్నిచర్ 65,000. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం క్యాష్ అని రాసి ఇక్కడ ఆల్సీ అని చెప్పి ఫర్నిచర్ అని ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ అనేది మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఒక 65,000తో మనం పర్చేస్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నామంటే లోన్ టేకెన్ ఫ్రమ్ సో లోన్ టేకెన్ ఫ్రమ్ ఆర్వీకే ఫైనాన్స్ అని చెప్పి ఒక 5 lakhs అనేది మనం సో ఇక్కడ మనకి అగైన్ రిసిప్ట్ వచ్చి క్యాష్ అని చెప్పి ఇక్కడ ఆర్వీకే ఫైనాన్స్ అని చెప్పేసి ఇక్కడ అండర్ లోన్ లయబిలిటీ అని మనం ఇవ్వాలి. లోన్ లయబిలిటీ అని మనం ఇవ్వాలి. ఎంత? 5 lakhs. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనం కొన్ని ట్రాన్సాక్షన్స్ అంటే జనరల్గా బిజినెస్లో కొన్ని మనం ఓపెనింగ్ తర్వాత అసెట్స్ ఇలాగే మనం డిఫరెంట్గా క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో ఇవాళ మన కాన్సెప్ట్ ఏంటంటే పర్చేజెస్ ఆర్డర్ అండ్ సేల్స్ ఆర్డర్. అంటే జనరల్గా అసలు పర్చేజెస్ ఆర్డర్ అంటే ఏంటి? సో పర్చేజ్ ఆర్డర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షాప్కి వెళ్ళాను. ఫర్ సపోజ్ నేను ఒక కిరాణా ఐటమ్స్ కొందాం అనుకున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ఏ రేట్ ఎంత పడుతుంది అనేది ముందు నేనేం చేస్తానంటే కొనకుండా పర్చేస్ ఆర్డర్ తీసుకుంటా. అంటే ఎంత కాస్ట్ పడుతుంది అని. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ నేను మార్కెట్లో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో అట్లాగే నేను మళ్ళీ ఒక ఆర్డర్ తీసుకుంటా సేమ్. అప్పుడు నాకేమవుతుంది, అక్కడ మనకి రేట్ బాగుంటుందా లేకపోతే ఇక్కడ మనకి రేట్ బాగుంటుందా అనేది మనకేం తెలుస్తుంది అంటే పర్చేస్ ఆర్డర్ ద్వారా మనకి తెలుస్తుంది. అలాగని మనం ఏంటి ఆ గూడ్స్ని కొనేస్తాము అని అక్కడ రూల్ లేదు. సో ఓన్లీ మనం అక్కడ ఏం చేస్తున్నామంటే గూడ్స్ని అంటే ఎంతెంత రేటు ఎంత కాస్ట్ పడుతుంది అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఒక లిస్ట్ తీసుకుంటాం. అంతే, రేట్ ఎంత పడచ్చు అని. ఒకవేళ ఆ రేటు మనకి నచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం డైరెక్ట్గా మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం కొంటాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం గూడ్స్ని లిస్ట్ అవుట్ చేయాలి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం
purchases order from శివ కంప్యూటర్స్ అని చెప్పేసి ఇక్కడ ఫర్ సపోజ్ ఇంటెల్ i5 12th generation అని చెప్పి ఒక వన్ నెంబర్ $8,000 each. At the rate of 8,000 each. అలాగే SSD 1 TB అని చెప్పేసి వన్ నెంబర్ at the rate of 7,000 each. అలాగే DDR3 RAMs వన్ నెంబర్ DDR3 ఇక్కడ ఏం చేయాలంటే మనం 16 GB ర్యామ్ అని చెప్పి వన్ నెంబర్ at the rate of 12,000 each. ఓకే, సో తర్వాత గ్రాఫిక్ కార్డ్ వన్ నెంబర్ at the rate of 15,000 each. తర్వాత క్యాబినెట్ వన్ నెంబర్ at the rate of 1,100 each. అలాగే TVS కీబోర్డ్ వన్ నెంబర్ at the rate of 450. Okay, so next one optical mouse one number at the rate of 650 each. ఇలాగా మనం ఏం చేస్తామంటే ఒక కొటేషన్ లాగా మనం తీసుకున్నాం. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఏ పర్చేజెస్ ఆర్డర్. ఓకే, మరి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఇందులో క్రియేట్ చేసుకోవాలి కదా.
సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఇక్కడ చూడండి మనకి F9 ఇక్కడ చూడండి పర్చేస్ ఆర్డర్ అనేది డిజేబుల్లో ఉంది. ఓకే, సో డిజేబుల్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఆల్టర్లోకి వెళ్ళి ఆల్టర్లో ఓచర్ టైప్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ పర్చేజెస్ ఆర్డర్ అని తీసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ యాక్టివేట్ దిస్ ఓచర్ టైప్ అని చెప్పి నేను ఇక్కడ ఎస్ అని ఇవ్వాలి, అప్పుడు కంట్రోల్ ఏ అని చెప్పాలి. సో అలాగే ఇక్కడ మనకి సేల్స్ ఆర్డర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, యాక్టివేట్ దిస్ ఓచర్ టైప్ అని చెప్పి ఇక్కడ మనం ఎస్ అని ఇవ్వాలి. అప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ చూసారా, ఇప్పుడు ఏమైంది, మనకి పర్చేజెస్ ఆర్డర్ అనేది నాకు ఎనేబుల్ అయింది. అర్థమైనా మీకు? సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఆ ఓచర్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా అనేది మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట, కరెక్ట్గా అది మనకి వస్తుందా లేదా. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ ఇక్కడ ప్లస్ F9 అని చెప్పి పర్చేజెస్ ఆర్డర్. అయితే ఈ పర్చేజెస్ ఆర్డర్ వల్ల మనకి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటంటే మళ్ళీ ఒకవేళ మన దగ్గరికి కస్టమర్ అనేవాడు వచ్చాడు అనుకోండి, ఆ డీటెయిల్స్ మళ్ళీ అంటే మనం ఒకవేళ మనం ఇచ్చేస్తే పర్చేస్ ఆర్డర్ ఇస్తే మనకు అక్కడ ఒక నెంబర్ అనేది క్రియేట్ చేస్తారు. ఆ నెంబర్ ద్వారా ఏమవుతుందంటే వాడు ఎంతెంత ఆ రోజు రేట్స్ ఇచ్చాడు అనేది కూడా మనకు వచ్చేస్తుంది. ఓకే, అదొక అడ్వాంటేజ్ మనకు ఉంది. ఇక్కడ పార్టీ నేమ్ అన్నాడు. ఓకే, సో పార్టీ నేమ్ ఎవరు, ఇక్కడ శివ కంప్యూటర్స్. సో ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి శివ కంప్యూటర్స్ అని చెప్పి ఇక్కడ శివ కంప్యూటర్స్ ఎవరు, మనకి సండ్రీ క్రెడిటర్ అవుతారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఉంటే ఫిల్ చేస్తారు, లేకపోతే మనం నాట్ నెససరీ ఫిల్ చేయవసరం లేదు. ఇక్కడ ఏం చేస్తామంటే కంపల్సరీగా ఆర్డర్ నెంబర్ ఎంత అనేది మనకు ఉంటుంది, అది మనం అక్కడ 1 అనేది వదిలేస్తున్నాము. ఇక్కడ పర్చేస్ అని ఉన్నది కదా, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఆల్ట్ సి అని చెప్పి ఇక్కడ పర్చేజెస్ అండర్ పర్చేజెస్ అకౌంట్ అని మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే ఇంటెల్ i5 12th జనరేషన్ అని చెప్పి ఉంది. ఓకే, సో ఇక్కడ ఆల్ట్ సి ప్రెస్ చేశాను. ఇక్కడ ఆల్ట్ సి ప్రెస్ చేసి ఇంటెల్ మనకి i5 ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చేసాము, 12th జనరేషన్ అని ఇచ్చాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఆల్ట్ సి చేసి మదర్ బోర్డ్స్ అని చెప్పి ఇక్కడ ఎస్ అని చెప్తాను. ఓకే, అలాగే ఇక్కడ యూనిట్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ నేను
నెంబర్స్ అని చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, నాకు డీటెయిల్ అంటే ఏ రోజుది అనేది డీటెయిల్ వస్తుంది. ఇక్కడ మనం ఏంటి, 1 నెంబరే కదా, 1 నెంబర్ అంటే ఒక క్వాంటిటీ 8000. సో అది మనకి ఇలా వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాం మనం, ఇక్కడ Alt C SSD 1 TB. ఏంటిది, Alt C చేసి హార్డ్ డిస్క్ అని చెప్పి ఇక్కడ ఎస్ అని మనం ఇస్తాం. ఇక్కడ నెంబర్ అని ఇచ్చేసి ఇక్కడ మనం 1 క్వాంటిటీ ఎంత మనకి నెంబరు 7000. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నాకు Alt C చేసుకొని ఇక్కడ మనం DDR3 ఇక్కడ నేను 16 GB. ఓకే, సో ఇక్కడ నేను Alt C చేసి ర్యామ్స్ అని చెప్పి ఇక్కడ ఎస్ అని చెప్పి ఇక్కడ నెంబర్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తామంటే 1 క్వాంటిటీ ఎంత అని చెప్పాము మనం, ఇక్కడ 12000 అని చెప్పాను. ఓకే, సో అది అయిపోయింది. ఇక్కడ Alt C అని చెప్పి నెక్స్ట్ మనకి ఏంటి ఇచ్చాడు, ఇక్కడ గ్రాఫిక్ కార్డ్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ Ctrl V చేసి ఇక్కడ ఇది కూడా గ్రాఫిక్ కార్డ్ అనే దాంట్లోకి వస్తుంది. ఇక్కడ ఇది నేను ఎస్ అని ఇస్తాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే నెంబర్ అని చెప్పేసి ఇక్కడ 1 నెంబర్ $15,000. తర్వాత మనకి క్యాబినెట్. ఇక్కడ Alt C చేసి ఇక్కడ నేను క్యాబినెట్ అని చెప్పి అండర్ మళ్ళీ Alt C అని చెప్పి క్యాబినెట్స్ అని ఇచ్చేసి ఇక్కడ నెంబర్స్ అని చెప్పి ఏం చేస్తాను, ఇక్కడ 1 నెంబర్ ఇక్కడ 1100 అనేది ఇస్తాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ Alt C చేసి ఇక్కడ Alt C చేసి ఇక్కడ Ctrl V ఇక్కడ మళ్ళీ మనం Alt C చేసి కీబోర్డ్ అని చెప్పి ఇక్కడ ఎస్ అని ఇస్తాను. ఓకే, ఇక్కడ మనం నెంబర్స్ అని ఇస్తాం. ఆ తర్వాత ఇక్కడ 1 నెంబర్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, 1 నెంబర్ $450. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు మళ్ళీ ఇక్కడ మనకి ఏంటి ఉంది, ఆప్టికల్ మౌస్ ఉంది. సో ఇక్కడ Alt C చేసి
ఇక్కడ మళ్ళీ ఆల్ట్ సి చేసి కంట్రోల్ వి అని చెప్పి ఇక్కడ ఏం చేస్తాను, నేను ఆల్ట్ సి అని చెప్పి మౌస్ అని ఇస్తాను, ఇక్కడ ఎస్ అని ఇస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నెంబర్ అని ఇస్తాను. ఇక్కడేమో 1 క్వాంటిటీ, అలాగే ఇక్కడ మనకి 650. ఆ తర్వాత ఇంకా మనకి ఏంటుంది, ఇంకేం లేవు. సో ఇది ఏం చేస్తున్నామంటే మనం ఇది స్టోర్ చేస్తున్నాం. బ్యాక్ స్పేస్ ఇచ్చి నేను ఇక్కడ కంట్రోల్ పి అంటే, సో నేను ఏం చేస్తున్నాను, దీన్ని ఇక్కడ నేను లొకేషన్ అడుగుతుంది. సో ఇక్కడ పర్చేస్ ఆర్డర్, సేవ్ చేసాం అనుకోండి. సో ఇక్కడ మనకి చూడండి, దిస్ ఈస్ ఓన్లీ పర్చేజెస్ ఆర్డర్. అంటే ఇది ఇన్వాయిస్ కాదు. ఇన్వాయిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పర్చేజెస్ ఆర్డర్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇక్కడ మనం ఏది పర్చేస్ చేస్తాం అనేది ఎక్కడ రాదు. ఓన్లీ దిస్ ఈజ్ ఫర్ ఒక అఫీషియల్గా మనం ఏం చేస్తామంటే పర్చేస్ ఆర్డర్ చేస్తున్నాం అంతే, శివ కంప్యూటర్స్ నుండి. కొనడం అయితే జరగలేదు. సో దిస్ ఈజ్ ఫార్మాట్ ఫర్ పర్చేస్ ఆర్డర్. ఓకే, ఇప్పుడు పర్చేస్ ఆర్డర్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే నా purchases goods from Shiva Computers. Shiva Computers above list. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేశానంటే అబోవ్ పర్చేస్ ఆర్డర్ని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. సో మరి టాలీలో మనకి ఎలా వస్తుంది, ఇప్పుడు ఏం చేసామంటే మనం సేవ్ చేస్తాం కదా. ఇప్పుడు నేను F9 ప్రెస్ చేస్తాను. సో ఇక్కడ మనం ఏం చేయాలి, F9. సో F9 పర్చేస్ చేస్తే ఇక్కడ అవ్వలేదు. సో కాబట్టి ఇక్కడ మనం ఇగోండి F9 అని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఇక్కడ ఫర్ సపోజ్ చూడండి, సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ అని అడిగాడు. సో ఇక్కడ నేను 1 అని పెట్టుకున్నాను, డేట్ అని చెప్పాను. ఇక్కడ ఎవరు, శివ కంప్యూటర్స్. సో ఇక్కడ నాకు శివ కంప్యూటర్స్ అనేది డీటెయిల్స్ మనకి వస్తాయి. ఇవన్నీ కూడా మనం ఇక్కడ పర్చేజెస్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ మనం ఇక్కడ చూడండి, అక్కడ 1 నెంబర్ అని ఇచ్చాం కదా, నేను ఇంకేటి ఇవ్వను. చూడండి వచ్చింది, చూసారా. అలాగే ఇక్కడ నేను ఏం చేస్తాను, ఎస్ఎస్డి. సో ఇక్కడ కూడా అదేంటంటే ట్రాక్ నెంబర్ అంటారు అనమాట. అంటే మనం ఆల్రెడీ
ప్రీవియస్గా మనం ఆర్డర్ చేసిందని అర్థం. ఓకే, సో ఇంకా మనకి ఇంకేంటి కావాలి మనకి ఇందులో? ఫర్ సపోజు సారీ, ఇక్కడ ఏంటి ఇంటర్లో ఎస్ఎస్డి, తర్వాత డిడిఆర్ ర్యామ్, ఇక్కడ కూడా 1 అని చెప్పి, తర్వాత ఇంకేంటి కావాలి మనకి? ర్యామ్, గ్రాఫిక్ కార్డ్. సో ఇక్కడ కూడా ఆ 1 నెంబర్ అనేది మనం ఇస్తారనమాట. తర్వాత ఇంకేంటి కావాలి మనకి? గ్రాఫిక్ కార్డు, ఇంకేంటి ఇచ్చాం మనం? కీబోర్డ్. సో ఇక్కడ కూడా 1 అని చెప్తే దాని తాలూకా రేట్ అనేది ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. తర్వాత ఆప్టికల్ మౌస్. ఇంకేమైనా మనం మర్చిపోయామా? ఇక్కడ మనం గ్రాఫిక్ కార్డు, క్యాబినెట్ మనం మర్చిపోయాం. ఓకే, సో ఇక్కడ మనం క్యాబినెట్ అని చెప్పి ఇగోండి, ఇక్కడ 1 అనే నెంబర్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మనకి అయితే ఇక్కడ మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం అండి, మీకు మనం ఇప్పుడు పర్చేస్ చేసాం కదా, అంటే పర్చేస్ ఆర్డర్ చేసాం. సో పిఎన్ఎల్ అకౌంట్లో నాకు ఇక్కడ చూసారా రికార్డ్ అవ్వదు. పర్చేజెస్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ వాట్? కొటేషన్. అంటే కన్ఫర్మ్ చేయకపోతే మనకేమీ రావు. ఓకే, సో అందుకనే మళ్ళీ నేను మర్చిపోయాను చెప్పడం. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మనం అగైన్ ఇక్కడ ఇట్లాగ ఇచ్చేసి పార్టీ నేమ్ ఏమో శివ కంప్యూటర్స్, ఇక్కడ మళ్ళీ మనం పర్చేస్ ఆర్డర్ అంటే పర్చేస్ లెడ్జర్. సో ఇక్కడ ఇంటెల్, ఆ తర్వాత ఆ తర్వాత సో ఇక్కడ ఇంటెల్, ఎస్ఎస్డి, డిడిఆర్, గ్రాఫిక్ కార్డు, క్యాబినెట్ ఒకటి మర్చిపోయాం. సో ఇక్కడ మనం ఓకే, సో ఇప్పుడు నేను ఇది కన్ఫర్మ్ చేశాను, అంటే క్రెడిట్కి గూడ్స్ని కొన్నాను. ఇక్కడ ఎఫ్ఐలో మనం ఏం చేస్తున్నామంటే క్యాష్కి శివ కంప్యూటర్స్కి ఏం చేస్తున్నామంటే మనం ఒక 35,000 ఏమో అమౌంట్ పే చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మనం నెక్స్ట్ ఏంటి
paid to Shiva Computers 35,000. ఓకే, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వద్దాం. ఇప్పుడు చూడండి, నాకు ఓపెనింగ్ స్టాక్ అయితే ఉండదు, బట్ ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అనేది క్రియేట్ అయింది, చూసారా? అంటే ఇలా ఇండివిజువల్గా చెప్పడానికి గల రీజన్ ఏంటంటే ఆ పర్టికులర్ ఐటమ్ అనేది, అంటే ఆ పర్టికులర్ ఓచర్ అనేది మనకి ఎంత ఇంపార్టెన్స్ అనేది మనకి ఇక్కడ బాగా తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, ఇక్కడ సేల్స్ ఆర్డర్ టు ఆర్వీఆర్ ఏజెన్సీస్ అని చెప్పి ఇక్కడ ఏంటంటే మనకి ఒక రేట్ ఒకటే మనకి మారుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనం కంట్రోల్ F8, సో కంట్రోల్ F8 చేస్తే నాకు ఇక్కడ సేల్స్ ఆర్డర్ వస్తుంది. ఇక్కడ మనం పార్టీ నేమ్ ఏమి ఇచ్చామంటే ఆర్వీఆర్ ఏజెన్సీస్. సో ఇక్కడ మనం ఆల్ట్ సి అని చెప్పి కంట్రోల్ వి అని చెప్పి, వీళ్ళు మనకి కస్టమర్ అవుతారు కాబట్టి ఏమవుతారు, మనకి ఇక్కడ సన్రీ డెటార్ అవుతారు, సన్రీ డెటార్ అవుతారు. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ ట్రాక్ అంటే ఆర్డర్ నెంబర్ అనేది ఉంటుంది, అదే మనకి స్టాక్కి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం సేల్స్ అండర్ సేల్స్ అకౌంట్ అని ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇంటల్ది ఇక్కడ మనకి వస్తారు మళ్ళీ. ఎందుకని అక్కడ మళ్ళీ మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 నెంబర్ ఇక్కడ 9,000. ఓకే, సో తర్వాత మనకేంటుంది ఇక్కడ ఎస్ఎస్డి. సో ఇది కూడా 1 నెంబర్ ఇక్కడ 8,000. ఓకే, సో దాని తర్వాత మనకి డిడిఆర్. సో ఇది కూడా 1 నెంబర్ ఏం చెప్పాము, ఇది 13,000. ఓకే, సో దాని తర్వాత గ్రాఫిక్ కార్డ్.
సో గ్రాఫిక్ కార్డ్ కూడా 1 ఐటెం, ఇక్కడ మనకి 16,000. ఓకే, సో దాని తర్వాత క్యాబినెట్. సో క్యాబినెట్ అనేది కూడా 1 నెంబర్, ఇక్కడ మనకి 1500. తర్వాత టీవీఎస్ కీబోర్డ్స్, ఇక్కడ 1 నెంబర్, ఇక్కడ 500. ఓకే, తర్వాత ఆప్టికల్ మౌస్, ఇది కూడా 1 నెంబర్, ఇక్కడ 800. ఓకే, సో చూడండి, మనం ఇదేంటంటే జస్ట్ కస్టమర్కి వాడు అడిగాడు, మనం ఏం చేస్తున్నామంటే ఒక లిస్ట్ ఇస్తున్నాం. దిస్ ఈజ్ నోన్ హ్యాజ్ ఎ సేల్స్ ఆర్డర్, అంటే సేల్స్ అయితే కాదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇందాక చూసాం సేల్స్ ఆర్డర్ అనేది ఎక్కడా కూడా మనకి రికార్డ్ అవ్వదు. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ సేల్స్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఎవరు మనకి ఇక్కడ కస్టమర్ ఆర్వీఆర్ ఏజెన్సీస్. ఓకే, సో ఇక్కడ సేల్స్ అని ఇస్తాం. ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇగోండి ట్రాక్ నెంబర్ అనేది వస్తుంది. సో దాని ద్వారా మనకేమవుతుంది, అక్కడ ఏంటేంటి తీసుకుంటున్నాము అనేది యాక్చువల్గా ప్రీవియస్ పాత వెర్షన్స్లో అయితే అక్కడ ఫస్టే మనకి ట్రాక్ నెంబర్ ఇచ్చేసేవాడు, ఎంటర్ అనగానే అసలు మొత్తం ఎంట్రీ అలాగ వచ్చేసేది. కానీ కొత్త వెర్షన్స్లో ఏం చేశాడంటే మనకి స్టాక్ దగ్గర, అంటే ఇప్పుడు కొంతమంది కొన్ని స్టాక్ కావాల్సి ఉంటుంది, కొంత స్టాక్ అవసరం ఉండకపోవచ్చు. సో ఆ దృష్ట్యా మనకి ఇక్కడ ఏం చేశాడంటే ఇక్కడ మళ్ళీ మనం టైప్ చేసుకోవడానికంటే ఇది ప్రతి స్టాక్ ఐటమ్ మనం తీసుకొని దాని తాలూకా ట్రాక్ నెంబర్ అనేది ఇస్తే, సో అప్పుడు రిమైనింగ్ అంటే మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూది మనకి అక్కడ వస్తుంది అన్నమాట. చూసారా, ఇక్కడ మనం ఏం చేయవసరం లేదు. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ నాకు టీవీఎస్ కీబోర్డ్స్, సో ఇక్కడ ఓకే, ఆ తర్వాత మనం ఏంటి ఆప్టికల్ మౌసెస్. సో ఇదేంటంటే మనకి అంటే సేల్స్ చేసేసాం మనం, క్రెడిట్ సేల్స్ జరిగిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనకేంటంటే రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ ఆర్వీఆర్ ఏజెన్సీస్. ఎంత? 35,000. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే రిసిప్ట్ వోచర్లోకి వచ్చి ఇక్కడ క్యాష్ ఆర్వీఆర్ ఏజెన్సీస్ అని చెప్పి, సారీ ఇక్కడ 35,000 అనేది అమౌంట్ వస్తుంది. ఇప్పుడు మనం ఫైనల్గా మనకి ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్తే నాకు ఇక్కడ పర్చేజెస్ జరిగింది, అలాగే సేల్స్ కూడా జరిగింది. సో నాకు ఏమవుతుంది ఫైనల్గా, నాకు ఈవెన్ నాకు ఇక్కడ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే నాకు ఇలా వస్తుంది.
మళ్ళీ మనకేంటి ఆ డీటెయిల్స్లోకి వెళ్ళామనుకోండి, మనకు అసలు స్టాక్ సమ్మరీ ఏం చూపించలేదు. ఎందుకని చూపించలేదు అనుకున్నారు? అక్కడ మనకి ఒక నెంబర్ కొన్నాం, ఒక నెంబర్ అమ్మేసాం. సో ఇంకా అక్కడ స్టాక్ ఏముంటుంది? ఏముండదు కదా. సో ఇక్కడ ఇన్వెంటరీ బుక్లో స్టాక్ ఐటెంలోకి వెళ్తే ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది, కానీ 2-0 ఏం లేదు. వాడు వచ్చింది, వాడు వెళ్ళిపోయాను అంతే. ఇంకా అక్కడ క్లోజింగ్ స్టాక్ అనేది మనకి లేదు. అందుకని అక్కడ మనకి ఎటువంటి బ్యాలెన్స్ కూడా మనకి చూపించలేదు. సో దిస్ ఈజ్ నోన్ హ్యాజ్ ఏ పర్చేస్ ఆర్డర్ అండ్ సేల్స్ ఆర్డర్. సో మనకి ఈ యొక్క ప్రాబ్లం అనేది మనం ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్తుందంటే, మనం పర్చేస్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ఎలా